సాహిత్య చరిత్రలో అపూర్వ అసామాన్య విశిష్ట గ్రంథం డాక్టర్ ద్వానా శాస్త్రి గారు మా నాన్నగారు 26వ భాగం 14/5/25 ఉషశ్రీ గారి గురించి వారి అమ్మాయి జయంతి లేక వైజయంతి అనేటువంటి ఒక ఛానల్ పెట్టి చాలా గొప్ప గొప్ప ఇంటర్వ్యూలు చేస్తున్నారని మన ఉగాదికి మేము ఉయ్యూరిపించి సన్మానం కూడా చేశాం. ఉషశ్రీ గారు 1928 ఏప్రిల్ 5 పశ్చిమ గోదావరి జిల్లా కాకర్రపర్రు గ్రామంలో జన్మించారు. కాకర్రపర్రు ద్రావిడ కుటుంబాలకు ప్రసిద్ధి. ఆకాశవాణిలో ప్రొడ్యూసర్గా ఉన్నారు. రామాయణ, భారత, భాగవతాలు, సుందరకాండ, కళాపూర్ణోదయం మొదలైన రచనలు చేశారు. ధర్మ సందేహాలు తీర్చారు. 1990 సెప్టెంబర్ 7న ఆయన చనిపోయారు. అంటే 72 ఏళ్ళు మాత్రం, 72 కాదు 62 ఏళ్ళు మాత్రమే జీవించారు. మహావ్యాఖ్యాత, వక్త, రసజ్ఞ, శిరోమణి, ఇతిహాసాల వ్యాప్తికి గమనీయ కంఠంతో కృషి చేసిన విజ్ఞులు, పురాణ పండ, సూర్యప్రకాశ దీక్షితులని ఉషశ్రీ ఈ ఆధ్యాత్మికవాది గురించి వారి కూతురు హైదరాబాదు వాస్తవ్యురాలు జయంతి చెప్తుంది. అరుదైన తన కంఠధ్వనితో యావదాంధ్ర ప్రజానీకంతో జేజేలు పలికిస్తున్నారు. అదే గొంతుతో మాకు జోజోలు పాడి వినిపించి ఆయనే మా పితృ హృదయుడు నాన్నగారు ఉషశ్రీ. పూర్తి పేరు పురాణ పండ సూర్యప్రకాశ దీక్షితులుగా. జన్మనిచ్చింది అమ్మాయిన. ఆవిడ కొంచెం అమాయకురాలు కావటం వల్ల అమ్మలా లాలించింది నాన్న. హృదయానికి మరణం లేదు, అందుకే ఆయన అమృత హృదయం. నాన్నగారికి అత్యంత సన్నిహితులు అనేకులు. ఆయన గురించి అనేక మాటలు మాకెంతో ఆనందం కలిగిస్తాయి. ప్రఖ్యాత సంగీత విద్వాంసులు పాలగుమ్మ విశ్వనాథం గారు, అమ్మాయి మీ నాన్న అమృత హృదయుడే అనేసరికి ఒక్కసారిగా ఎంతో ఆనందం కలుగు. స్నేహితుల భావనలు మాతో కలవడంలో ఆశ్చర్యం లేదు. నాన్నగారికి 4 ఆడపిల్లలు. చాలామంది ఒక్క ఆడపిల్ల ఉంటేనే వామ్మో అనుకుంటారు. కానీ నాన్న ఎన్నడూ అలా భావించరు. నాన్నగారు అని పిలిపించుకోవడం ఆయనకి ఇష్టం లేదు. తండ్రికి పిల్లలకి మధ్య ఉండాల్సింది చనువు తప్ప భయభక్తులు కాదని ఆయన నమ్మ. ఒకసారి ఎవరో ఇంటికి వచ్చినప్పుడు నాన్నని, ఏమండి మీరు మగపిల్లాడు లేడని బాధగా ఉంది అంటే, ఆడ మగ తేడా ఏముందండి, వాళ్ళని నేను మగపిల్లలు మాదిరిగా పెంచానని. ఇదేదో ఆయన మాట వరసకు అన్నదిక అక్షర సత్యం. ఇప్పటికీ చాలామంది తల్లిదండ్రులు చేయలేకపోతుందని మా నాన్నగారు 4.5 దశాబ్దాల కిందటనే చేసి, మీరు లోపలికి వెళ్ళండి, వంట చేయండి, ఇంటి పని చూడండి అని ఆయన ఎప్పుడూ మమ్మల్ని అల్ల. సరికదా అమ్మని అననివ్వరు. కావలసినంత స్వేచ్ఛ ఇచ్చారు. ఆయన నమ్మకాన్ని మేము ఎప్పుడూ వమ్ము చేయాల. ఆయన డబ్బుల్ని కనిపించకుండా దాచడం అలవాటు. ఇంట్లో వారికి కనిపించేలా ఓ పెట్టెలో ఉంచేవారు. అవసరం మేరకు తీసుకొని వాడుకోబడి ఎంత తీశారని అడిగేవారు. ఒకసారి ఆయన అడిగా ఆ విషయాన్ని. దానికి ఆయన నవ్వి మమ్మల్ని అనుమానిస్తే నన్ను నేను అనుమానించుకున్నట్లే అనేవారు. ఎదుటి మనిషిని త్రికరణ శుద్ధిగా నమ్మేవారు. అందుకో చిన్న ఉదాహరణ. ఇంట్లో మేము దంపుడు బియ్యం వాడేవారు. బస్తా 200 నుంచి 250. ఇంట్లో ఒక అవసరమైన బస్తా బియ్యం కొనడం, కనిపించిన రిక్షా అనిపించి చిరునామా చెప్పి పంపడం అలానే జరిగే. ఓ రోజు అడిగా, నాన్న ముక్కు మొహం తెలియని వాడి మీద
ఇంత నమ్మకమేమిట? అప్పుడు ఆయన బస్తా ఇంటికి వచ్చిందా మనం తెలియదు, లేకుంటే మన పేరు చెప్పుకొని మరో కుటుంబం అనుభవిస్తుందనే వారితో వేరొక తీరుగా ఆలోచించేవారు. మాకు తెలుసుండి ఆయన దగ్గర ధన సంపాదన పొందిన వారెవరు మోసగించల, చక్కగా తిరిగే ఇచ్చారు. ఏనాడు ఇచ్చిన డబ్బుకు పత్రం రాయించుకోవాలి, నోటు కాదు మాటకు విలువ ఇవ్వాలి అనేది ఆయన శక్తి. ఆఖరికి ఆయన తను రాసిన పుస్తకాలు క్యాసెట్ల విషయంలో కూడా అలాగే చేసి పోయింది మంది కాదనేవారు తప్ప ఏనాడు ఎవరిని పల్లెత్తే మాటలు. నాకు నేను వాచి బంగారం లాంటివి చాలా పారేశా. అమ్మ తిడుతూ ఉంటే అడ్డుకునేవారు. కట్నం ఇవ్వడం ఆయనకి ఇష్టం లేదు. అలాగే మా నలుగురి పెళ్ళిళ్ళు చేశారు. రెండో అక్కకి కమ్యూనిస్టు పద్ధతిలో చేసి ఆయన మనోవాంఛ నెరవేర్చుగా విశాలాంధ్ర ఎడిటర్గా ఉన్న రాఘవాచారితో కలిసి ఆయన ఇంటికి పెళ్ళిళ్ళకు ఎన్నింటికో చేశారు. పెళ్లినాటి ప్రమాణాలను నాన్నగారు చదువుతుంటే వధూవరుల చేత తాళి కట్టించేవారు. చిన్నతనంలో ఆయన మాతో సమానంగా చింతగిందలు ఆడటం వంటివి జరిగేవి. అమ్మకి ఎంతో సహాయంగా ఉండే. నేను భర్తనని నాన్నలో ఎప్పుడు మంచి అనేదాన్ని తను పాటిస్తూ మమ్మల్ని పాటించేలా చేసేవారు. నేను అప్పుడు 5వ తరగతి. అప్పుడు తిరిగిందా ఒక గంగడ. ఓ క్లాస్మేట్ అడుగుతుండేది రోజు డబ్బులు. ఓ రోజు ధైర్యం చేసి కళ్ళ ఎదురుగా డబ్బు కనపడుతోంది కానీ ఎప్పుడూ చూడకుండా తీసుకెళ్లాలని ఆలోచన రాదు. ఎప్పుడైతే అమ్మాయి అడిగిందో ఓ రూపాయి తీసుకెళ్ళి అలా 2-3 రోజులు సాగి ఓ రోజు అనుమానం వచ్చింది. ఇలా రా అనిపించి పక్కన పడుకోబెట్టుకొని నిమురుతూ మెల్లగా నాన్న డబ్బులు తీసావా? ఒక్కసారిగా భయమే. నా ఆలోచనని గమనించి వెంటనే అన్నారు, భయపడచ్చు, ఇది మన డబ్బే కానీ చెప్పకుండా తీసుకెళ్ళకూడదు అంతే. ఒకసారి ఏడ్చేసి అర్థమైంది ఆయన. మరి మాట్లాడాలి. మళ్ళీ నేను ఆ పని చేసింది లేదు. ఆ అమ్మాయితో ఆ రోజు నుంచి నేను మాట్లాడింది లేదు. అలా ఉండేది నాన్న శిక్ష. నాన్నగారు సిగరెట్ కాలుస్తారనేది జగద్విదితం. అందులో దాపరికం లేదు. మేము నాన్నని సిగరెట్ మానేయమని తరచూ అడిగేవా. అందుకాయన సరదాగా మీ అమ్మ కంటే ముందు ఈ సిగరెట్టే నా దగ్గరకి వచ్చి అందుకు నేను వదలలేను అన్నారు. నిజానికి సిగరెట్ నాన్న చేతిలో 3 వంతులు బూడిద అయితే నోట్లోకి 1 వంతే వెళ్ళి చేతికి అది అలంకారప్రాయం. అంత బట్టలేక ఒక్కోసారి నోట్లోంచి లాగేశావు. నిజం చెప్పాలంటే తీసేసినందుకు ఆయనకు ఏనాడు కోపం రాలేదు సరికదా. మా కోసం అది నెమ్మదిగా సిగరెట్ల సంఖ్య తగ్గించి ఒక్కోసారి నాన్న సిగరెట్ తీయకపోతే అన్నం మానేస్తామని. నిజంగా ఏ తండ్రి ఊరుకుంటాడో చెప్పండి. అతిశయోక్తి కాదనుకుంటే నాన్న గురించి రాయాలంటే ఒక పెద్ద కావ్యం. నాన్న ప్రతి దాంట్లో కనిపిస్తూనే ఉంటాం. మార్నింగ్ వాక్, వంటలో సాయం, మొదలు రాత్రి నిద్రపోవటానికి కథలు చెప్పేదాకా ఒకటే. అన్ని విషయాల్లో కళ్ళకు కట్టినట్లే ఉంది. ఆడపిల్లలను తల్లి చూడాలని వచ్చే అవసరాలు కూడా ఆయనే తీర్చేవారు. అలా అణువణువులా మాలో ఆయన జ్ఞాపకాలు నిండివని. 16 సంవత్సరాలు వచ్చిన దగ్గరని మాలో ఒక స్నేహితుడిగా మిలిగారు. నాన్నగారిని గురించి రాయడం అనేది అంత తొందరగా కళానికి చిక్కే విషయం కాదు. గురువు అంటే తండ్రి, ఆచార్యుడని రెండరు. ఆయన గురు శబ్దాన్ని ఖచ్చితంగా సరిపోయి. మా పెళ్ళిళ్ళ సమయంలో ఆయన కల్వ మహర్షిని తలపించారు. తామరాకు మీద నీటి బొట్టులా ఉంటాననుకున్న భగవద్గీత వంట బట్టలేదని నవోదయ రామమోహన్ రావుతో వేలతనాన్ని నిర్భయంగా అంగీకరి. నా పెళ్లి సమయంలో ఓ ప్రముఖుడు అబ్బాయి నల్లగా ఉన్నాడేమిటండి అనటం విని రాముడి సింగరేణి బొగ్గు, సీతమ్మ 24 క్యారెట్ల బంగారం వీళ్ళు అంతే అనడంలో ఆయన మాట్లాడకుండా వెళ్ళిపోయారు.
జీవితంలో బెదురులే. చెడు చేసిన వారి వెంటనే మర్చిపోయా. తనకు మేలు చేసిన వారిని జీవితాంతం గుర్తించుకో. ఏ ఒక్కరిని విమర్శించడం ఆయనకు గిట్టని పని. మాకు తెలిసింది ఒక సంఘటన. రేడియోలో భారతం చెప్తున్న సమయం పద్మవ్యూహంలో అభిమన్యుడి సైంధవుడు అడ్డుపడుతున్న ఘట్టం దగ్గర ఆ రోజు కథ ఆగి బయటకు వచ్చి నాన్నని అప్పటి ఆకాశవాణి అధికారి అడిగారు, ఇంకెంతకాలం పడుతుంది పూర్తి అవడానికి? సైంధవుడు అడ్డుపడ్డాడుగా, ఇంకా ఆగిపోతుందని నర్మగర్భంగా సమాధానం. మా నాన్నగారిని గురించి ఇంచుమించు ప్రతిరోజు పేపర్లో వచ్చి వాటిని జాగ్రత్త చెయ్యాలి. సహదేవుడు నక్సలైటా అని ఆయన చేసిన విశ్లేషణలో అప్పట్లో పెను సంచలనమే జరిగింది. ఈ సందర్భంలో మేం మర్చిపోంది ఆయన ఉపన్యాసాలు భద్రపరచకపో. అవి ఉండుంటే మేం నిర్వహిస్తున్న ఉషశ్రీ ఆర్గనైజేషన్ వెబ్సైట్ ద్వారా ఈ తరానికి కూడా అందించగలిగి ఉండేవారు. ఇప్పటికీ మాకు వస్తున్న ఫోన్లు, ఈమెయిల్, మెసేజ్ల్లో 90% ధర్మ సంస్థ సందేహాల గురించి. ఎవరి దగ్గరైనా వీటి తాలూకు రికార్డులు ఇప్పటికీ మేము వెబ్సైట్ ద్వారా అందించడానికి సిద్ధం. ఇప్పటికే మేము కొన్ని ఆడియోలు సేకరించాం. వాటిలో ఊళ్ళలో చేసిన ఉపన్యాసం, నిర్వహించిన భువన విజయాలు ఎన్నెన్నో. మాకు ఫోన్ చేస్తే మేమే వచ్చి వాటిని తీసుకు. నాన్నగారు రేడియోలో భారతం మొదలుపెట్టిన కొత్తలు తనను దువ్వూరి వెంకటరమణ శాస్త్రి గారు ఆశీర్వదించినప్పుడు రాసుకున్న మాట, హనుమంతుడు భరతవాక్యం పుష్కరం కింద మాట, సంస్కార హృదయులు, సంగీత సాహిత్య జీవకులు రజని గారు ఆల్ ఇండియా రేడియో దర్శకుడుగా ఉన్న రోజున నా చేత భారతం మొదలుపెట్టి 5-6 వారాలు గడిచిన తరువాత శాస్త్రి గారు ఆశీర్వదిస్తూ, నాయన, ఈ కాలం యువకులకు నీ వంటి వాడి భారత ప్రవచనం అవసరం. ఆ ఒక్క మాట నన్ను హనుమంతుడిని చేసిందంటాడు ఉషశ్రీ. నాన్నగారికి హనుమంతుడంటే ఎనలేని వాత్సల్యం. హనుమంతుడు లేకపోతే రామాయణం లేదమ్మా అని తన చివరి దశలో మొదలుపెట్టి అసంపూర్తిగా మిగిల్చారు. రామాయణంలో హనుమంతుడనే పెద్ద గాయత్రి పూర్తి చేసి నాన్నగారికి ఏలూరులో కనకాభిషేకము తలపెట్టి మొదటి రోజు ఉపన్యాసం, రెండో రోజు సన్మానం. నాన్నగారి కృష్ణుడి గురించి మాట్లాడు ఎన్టీఆర్ ఎడమ చేత్తో అభయమిచ్చే అభినయాన్ని విమర్శి దానికి ఆగ్రహించిన కమిటీ వారు మరుసటి రోజున చేయాల్సిన సన్మానం రద్దు చేసినట్టు మెత్తగా సన్మానం చేస్తానంటే పొంగిపోల, లేదంటే కుంగిపోల. ఇది నాన్నగారి మన తామరాకు మీద నీటి బొట్టులా ఉండటం ఆయన. ఈ సంఘటన గురించి ఆయన డైరీలో రాసుకున్న మాట, జనవరి 26 ఏలూరులో ఉపన్యాస ఫలం సన్మానం రద్దు. ఉషశ్రీ గారిది ఎప్పుడూ సానుకూల దృక్పథం. అందుకు లెక్కలేనన్ని ఉదాహరణలు. 1974లో భారతం తొలి ప్రచురణ. ఆ సమయంలో కొన్ని ప్రతికూల సంఘటనలు జరిగాయి. అప్పుడే 1974 మార్చి 4 భారతం అచ్చు ప్రారంభించి 24 ఉగాదికి మొదటి సంపుటి, మే 10కి రెండవ సంపుటి ఇచ్చేశారు. జూలై 4 అనుశాసనం వరకు వచ్చి ఇదేదో సైంధవుడి ఆటంకమైన వ్యాస పూర్ణిమ సభ భారతావిష్కరణ జరగల. మధునా పంతుల శ్రీభాష్యం ఆశీర్వది సభ చాలా చక్కగా జరిగి సభ సవ్యంగా సాగినందుకు ఆయన సంతోషించారే కానీ అంతవరకు ఎదురైన ఆటంకాలను కనీసం తలుసుకోవాలి. అలాగే రేడియోలో వార్తా వ్యాఖ్య నిర్వహించడం. ఒకరోజు కార్యక్రమం విని నార్లవారు సంపాదకీయం రాశారు. దీని గురించి డైరీలో వార్తా వ్యాఖ్య కొంచెం సకడుగా సాగు. తెల్లారేసరికి నార్ల సంపాదిక ఈ తగునా అని ఆకాశవాణి చరిత్రలో తెలుగునాట ఒక కార్యక్రమం మీద మంచి కానీ చెడుగా కానీ సంపాదకీయం రాయించిన ఘనత మనకు దక్కిందనుకో. మా బాగా అయ్యింది శాస్త్రి అని సంతోషించారు అల్పులు. ఏం చేస్తాం, బుర్ర పెరగని కుర్ర కుంకల్ని అని రాసుకున్నారు. ప్రతి విషయంలో సానుకూల అంశాన్ని గుర్తించడం ఆయన అలవాటు.
73 ఢిల్లీకి శిక్షణకు వెళ్ళిన అక్కడి ఎర్ర కోటను చూసి ఇది ఎవరు కట్టారు, వాళ్ళు మొఘలులా మరొకరా అన్నది పక్కన పెట్టి ఉదయం 8 నుండి సాయంత్రం దాకా ఎర్ర కోటలో సాగా 100 ఏళ్లుగా గడిచిన చెక్కు చెదరని ఉత్తాలమైన కట్టడాలు, యమునా నది ఒడ్డున రాజభవనం, ఎవడికి కావాలి ఔన్నత్యం, ఎవడికుంది ఎత్తు చూపు, ముందుకు చూస్తున్నాడు 3 ఏళ్లలోనే ముసలితనంలో మనిషికి ఉండాల్సింది ఉన్నతమైన భావాలు ఎర్ర కోటలు ఆయన దర్శించారు. దానిని భద్రాచలం ప్రత్యక్ష వ్యాఖ్యానాన్ని జమ్మల మడక మాధవరామ శర్మ గారితో వెళ్ళమని ఆకాశవాణి డైరెక్టర్ మొదటిసారి కోరితే నాన్న స్పందించినది. భద్రాద్రి వెళ్తావా మాధవరావు శర్మతో ప్రత్యక్ష వ్యాఖ్యానం ఇవ్వటానికి అని. మిగతా విషయాలు రేపు.